మొదటిగా మన పరలోకపు తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ సార్ మీ వాయిస్ అనిపించట్లేదు సార్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వమును గూర్చి మనము ధ్యానిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వంలో ఆయన సర్వశక్తిమంతుడు అని, సర్వజ్ఞుడు అని మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఆయన సర్వశక్తిమంతుడిగా ఎలా ఉన్నాడో, సర్వజ్ఞుడిగా ఎలా ఉన్నాడో అనే సంగతులను మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము ఆయన సర్వజ్ఞాని అనే అంశాన్ని, అలాగే ఆయన దైవత్వములో కలిగి ఉన్న ఇతర గుణలక్షణములను కూడా మనము ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు వారు అంటే దేవుని కొన్న గుణలక్షణములో సర్వశక్తిమంతుడు, అలాగే సర్వజ్ఞుడు. సర్వజ్ఞాని అనే ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. సర్వజ్ఞానిగా యేసుక్రీస్తు ప్రభు వారు దైవికమైన గుణలక్షణాన్ని ఎలా కలిగి ఉన్నాడు అనే సంగతిని మనము ఒక వాక్య భాగము నుండి మనం పరిశీలన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అనగా దైవికమైన గుణలక్షణాల్లో ఒకటి సర్వజ్ఞాని. ఈ సర్వజ్ఞాని అనే మాటలో యేసుక్రీస్తు వారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనే అయి ఉన్నాడు, లేక ఆయన యందే అవన్నీ గుప్తమై ఉన్నవి అనగా దాచబడి ఉన్నవి. కనుక యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న దైవిక లక్షణాల్లో ఒకటి ఆయన సర్వజ్ఞాని. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆయన సర్వజ్ఞాని మాత్రమే కాదు, సర్వము నిండి ఉండువాడు. సర్వాంతర్యామి అని కూడా సంస్కృత పదము ఉపయోగించబడింది. ఇంగ్లీష్లో ఆమ్ని ప్రెజెన్స్ అనే మాట ఉపయోగించబడింది. ఆయన నిరంతరము ఉండువాడు, అన్ని చోట్ల ఉండువాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ విషయాన్ని మనము దేవుని వాక్యము నుండి గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం చదువుకుందాం. 20వ వచనాన్ని చదువుకుందాం. 20వ వచనంలో యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణమై వెళ్తూ తన శిష్యులతో మాట్లాడుతూ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ మీతో కూడా అనగా ఆయన తన శిష్యులతో కూడా ఉన్నాను అని చెప్తున్నాడు. వాస్తవానికి ఆయన పరలోకానికి వెళ్తూ చెప్పిన మాట. మరి పరలోకానికి వెళ్తూ ఉన్నవాడు పరలోకంలో మాత్రమే ఉండాలి, కానీ వీరితో ఏం చెప్తున్నాడు? మీతో కూడా ఉన్నాను అంటున్నాడు.
యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట కనపడుతుంది. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అన్నాడు. అంటే ఆయన పరలోకము నుండి దిగి వచ్చినవాడు, పరలోకములో ఉండువాడు, పరలోకములో ఉండువాడు, భూమి మీద ఉండువాడు, భూమి మీద తన శిష్యులతో సదాకాలము నేను మీతో ఉంటాను అని చెప్పినవాడు. అలాగే ఆయన పరలోకానికి ఆరోహణమే వెళ్తూ ఉన్నవాడు, పరలోకములో ఉన్నవాడు అనే సంగతి. అనగా ఆయన ఆ అన్ని చోట్ల ఉండువాడు, సర్వము నిండి ఉండువాడు, పరలోకములో ఉండేవాడు, భూమి మీద ఉండేవాడు. కనుక ఆయన అన్ని చోట్ల కూడా ఉన్నవాడు. కనుక యేసుక్రీస్తు వారు సర్వాంతర్యామి, సర్వము నిండి ఉన్నవాడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆయన సర్వ జ్ఞాని, సర్వాంతర్యామి. అలాగే ఆయనకున్న ఇంకొక దైవికమైన గుణలక్షణాలను మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన మార్పు లేనివాడు, అన్చేంజబుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మారని తత్వము, మార్పు లేని తత్వాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో మనము ఈ విషయాన్ని చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఎవరిని గూర్చి ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నవి అనేది మనం ఆలోచించినట్లయితే 8వ వచనం నుండి చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అంటున్నాడు, కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మరచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగువు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమును కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చైనను ఎప్పుడైనను చెప్పినా. కనుక ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ హెబ్రీ క్రైస్తవులతో యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి ఈ 1వ అధ్యాయం అంతా చర్చిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రములే పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు. కనుక ఆయన మార్పు లేనివాడు, ఆయన మార్పు లేనివాడు. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకొక వచనాన్ని మనకు తెలియజేస్తుంది. 7వ అధ్యాయము
24వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయన. నిరంతరము ఉన్నవాడు. యేసుక్రీస్తు వారు నిరంతరము ఉన్నవాడు కనుక ఆయన మార్పు లేనివాడు. ఆయన మార్పు చెందనివాడు. ఈ ఇంకొక వచనం కూడా హెబ్రీ పత్రిక నుండి మనం చూద్దాం. 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. కనుక ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, దేవుడు ఆయనకున్న గుణ లక్షణాలు మనం చూస్తే, ఆయన మారని వాడు, మార్పు లేనివాడు, నిరంతరము ఉండువాడు. కనుక ఇవన్నీ కూడా మనము ఈ యొక్క వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, ఈ సత్యాన్ని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు దేవుడు, ఆయనకున్న దైవికమైన లక్షణాలు ఒకదాని వెంట ఒకటి మనం చూసినప్పుడు, మనం ముందుగా దేవత్వము అనే పాఠంలో చెప్పుకున్న ఆ దేవుడు అనబడిన వ్యక్తికి ఏ ఏ గుణ లక్షణాలు ఉండాలో వాటన్నిటినీ కూడా క్రీస్తు ప్రభువులో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కూడా వాటన్నిటినీ కలిగి ఉన్నాడు అనే సత్యము మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, మార్పు లేనివాడు అనే సత్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అలాగే ఆయనకున్న మరొక దైవిక గుణలక్షణాన్ని మనం చూసినట్లయితే, నిత్యుడు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. నిత్యుడు, ఆయనకున్న దైవిక లక్షణాలు ఎవర్ లాస్టింగ్నెస్ అంటారంటే, నిత్యము ఉండువాడు. ఆయన నిరంతరము ఉన్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను గారు ఆయనకున్న ఈ దైవత్వపు లక్షణాలని ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కనుక 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఒక చక్కని విషయము మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కనుక ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద అంటే దేవుడు ఎప్పుడున్నాడు? ఆయన ఎప్పుడున్నాడో అప్పుడే ఈ వాక్యము అనబడిన వ్యక్తి కూడా ఉన్నాడు. కనుక ఆయన ఎప్పుడున్నాడు? ఆది యందు. జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు ఈ మాటలు మనకు ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే, ఆయన యొక్క ఎవర్లాస్టింగ్నెస్ అనగా ఆయన నిరంతర తత్వాన్ని, నిత్యతత్వాన్ని మనకు ఈ వచనాలు ఎంతో స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. ఆయన నిరంతరము ఉండువాడు, నిరంతరము ఉన్నవాడు అనే సత్యాన్ని దేవుని వాక్యం ఎంతో మనకు బోధపరుస్తూ ఉంది. మరొక వచనాన్ని కూడా మనము చదివినట్లయితే, పాత నిబంధనలో మీకా గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు, మీకా గ్రంథంలో యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయము 2వ వచనం మనకి ఇలా తెలియజేస్తుంది. 5వ అధ్యాయము 2వ వచనము, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క నరావతారం, ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పాఠాన్ని మనం చెప్పుకున్నాం.
అందులో యేసుక్రీస్తు యొక్క నరావతారంలో ఆయన నరుడుగా జన్మించటంలో ఉన్న విశేషత్వాన్ని గమనించినప్పుడు చాలామంది ఈ ఈ యొక్క ప్రవచనాన్ని, ఈ ప్రవచన సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ ప్రవచనం ఏం చెప్తుంది అంటే, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే ఆల్రెడీ ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆ ఉన్నవాడు ఇంకొక చోటికి రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన ఉన్నవాడు, ఆదియందు వాక్యం ఉండెను. ఆయన ఉన్నవాడు, ఆయన దేవుడై ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, ఎప్పుడో ఉన్నవాడు, ఇప్పుడు శరీరాన్ని ధరిస్తే ఈరోజు పుట్టాడు అని చాలామంది ఈ పుట్టుక అనే దాన్ని వారు ఒక పరిమితమైన కాలానికి ఆపాదించి, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని పక్కన పెట్టి, ఒక మనిషి పుడితే ఏ విధంగా ఆ మనిషి పుట్టుక పట్ల లోకంలో ఎందరో మహానుభావులు పుట్టారు, గొప్పవారు పుట్టారు. కాబట్టి ఆ గొప్పవారికి ఏ విధంగా మరి జన్మదినాలు, స్మారక దినాలు ఎలా జరిగిస్తారో, అలాగే యేసుక్రీస్తు వారికి కూడా ఒక జన్మదినాన్ని, ఒక స్మారక దినాన్ని జరిగిస్తూ ఆయన దైవత్వాన్ని కించపరుస్తూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారు అందరిలాగే మనుషులు పుట్టినట్లుగా పుట్టినవాడు కాడు. మనిషి పుట్టుకకు ఒక పరిమితి ఉంది. మనిషి పుట్టినప్పుడు అతనికి ఒక పుట్టినరోజు నిర్ణయించబడుతుంది. ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. ఓ బర్త్‌డే ఉంటుంది. ఒక డెత్ డే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు బర్త్‌డేకు, డెత్ డేకు అతీతమైన వాడు. ఎందుకంటే ఆయన బర్త్‌డే అనగా ఆ పుట్టినరోజు నుంచే ఉన్నవాడు కాదు. అలాగే డెత్ డే ఆ మరణించిన రోజే అంతమైపోయిన వాడు కాదు. ఆయన పుట్టక మునుపే ఉన్నవాడు. పుట్టుట అనేది భూమి మీదకి వచ్చిన ఒక పని మీద రావటం అంతే. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, ఒక ఉదాహరణతో దీన్ని పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఇండియా నుండి అమెరికా వెళ్ళాడు. ఆ సంగతి మనం మర్చిపోయాము. అతను మరలా అమెరికా నుండి ఇండియా ఎప్పుడైతే వచ్చాడో, స్వదేశానికి ఎప్పుడైతే వచ్చాడో, అప్పుడు మనము అతనిని ఇప్పుడే వచ్చినట్టుగా గుర్తిస్తూ చాలామంది తెలియని వాళ్ళు అతని యొక్క ఆహ్, ఆ యొక్క ఆహ్, స్ రాకను మాత్రమే గుర్తిస్తున్నారు. కానీ ఆల్రెడీ అతడు కొంతకాలము ఇక్కడ ఉండి వెళ్ళినవాడు. అంటే ఎప్పటినుంచో ఉన్నాడు. కనుక మనం ఏం గ్రహిస్తూ ఉన్నామంటే, యేసుక్రీస్తు ఎప్పటినుంచో ఉన్నవాడు అన్న విషయాన్ని పక్కన పెట్టి, ఇప్పుడే పుట్టాడు అని చెప్పేసి, ఆయన మానవ పుట్టుకను మాత్రమే గుర్తిస్తూ, ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నాం. కనుక పుట్టుక లేక చావు పుట్టుకలు ఉన్నవాడు దేవుడు కాదు అనే ఒక లోక సంబంధమైన ఆలోచన ఈరోజు క్రైస్తవులు కూడా ఆయన చావు పుట్టుకలు ఉన్నవాడు అనుకుంటూ ఉన్నారు. కనుక ఆయన పుట్టుక మునుపే ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చాలా సార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ యూదులు యేసు ప్రభుతో మాట్లాడుతూ, మేము అబ్రహాము సంతానం అంటే, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అన్నప్పుడు వాళ్ళు రాళ్ళు ఎత్తారు ఆయన్ని కొట్టటానికి. అంటే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్న మాటలో ఉన్న పరోక్షమైన భావం ఏమిటంటే, నేను దేవుణ్ణి అని చెప్పడానికి. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కనుక ఆయన నిరంతరము ఉన్నవాడు. కనుక పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఎంతో చక్కని ఈ సత్యాన్ని మనము మర్చిపోతున్నాం. ఆయన ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయన నిరంతరము ఉన్నవాడు. ఆయనకు అంతము లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆ వాక్య సత్యం మనకు ఎంతో స్పష్టంగా
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం మనం చదువుకున్నప్పుడు, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. కనుక అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. కనుక ఆయన నిరంతరము ఉన్నవాడు. ఆయన నిత్యుడు. కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఘనపరిచే క్రమంలో ఆయన మానవత్వము ఒక కార్యార్థమైనది. అంటే ఒక ఒక ప్రత్యేకమైన పని మీద ఆయన వచ్చినవాడే. కానీ ఇప్పటికిప్పుడు వచ్చినవాడు కాదు. ఆయన నిరంతరము ఉన్నవాడు. ఈనాడు యేసుక్రీస్తు పుట్టుకను హైలైట్ చేసేవారు ఆయన కేవలము మనుషులలో ఒక మనుషుడిగా పుట్టాడు. మనమందరం ఏ విధంగా మన పుట్టినరోజులు గ్రాండ్‌గా చేసుకుంటున్నామో, ఆయన పుట్టినరోజును కూడా గ్రాండ్‌గా చేయాలి అనే ఒక తప్పు ఆలోచనలో ఉన్నారు. అలాంటి ఆలోచన ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని పరిపూర్ణంగా పక్కన పెట్టి, యేసుక్రీస్తు వారి యొక్క కేవలం మానవత్వాన్ని మాత్రమే వారు చూస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 1 అధ్యాయము 18 వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 18 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యోహాను గారికి పరలోక దర్శనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్పిన మాటలు, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కనుక ఆయన యుగ యుగములు సజీవుడుగా ఉన్నవాడికి నేను సజీవుడను అని ఆయన చెప్తూ ఉంటే, మనం ఏం చేస్తున్నాము? ఆయన మరణాన్ని ఆయన యొక్క ఒక స్మారక దినముగా మనము ఈస్టర్ పేరుతో, గుడ్ ఫ్రైడే పేరుతో మనము ఆయనకు ఒక మరణ దినాన్ని నిర్ణయించి, ఆ మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేనిప్పుడు సజీవుడిని. సజీవుడైన వాని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు అని దేవదూతలు ఆనాడు ఆ స్త్రీలను, అక్కడికి వచ్చిన శిష్యులను అడుగుతూ, ఆయన సజీవుడు అంటే మనం ఏం చేస్తున్నాం? కాదు కాదు, ఆయన మృతుడు అని చెప్పి సమాధుల పండుగ చేస్తున్నాం. కాదు కాదు, ఆయన దేవుడు కాదు. మనమందరం ఎలాగా ఓ తల్లి తండ్రికి పుట్టామో ఆయన కూడా అలాగే పుట్టాడు కాబట్టి ఆయనకు మనం పుట్టుక దినాన్ని లేక పుట్టినరోజుని చెయ్యాలి అని చెప్పేసి ఆయన దేవుడు అనే సత్యాన్ని మరిచి ఆయనకు ఒక పుట్టుక దినాన్ని నిర్ణయించి ఆ పుట్టుకను జరిగిస్తూ ఆయన నిత్యుడు, యుగ యుగములు ఉన్నవాడు, ఆయన అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడు అనే సత్యాన్ని మనమే దాచేస్తూ ఉన్నాం. ఆ సత్యాన్ని రూపు మార్చటానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇది ఎంత భయంకరమైన విషయం, చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దినాన్ని గూర్చిన తారీఖులు గాని, ఆ యొక్క దాఖలాలు గాని పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆయన పుట్టుక అనేది ఒక పరిమిత కాలానికి సంబంధించింది. 33.5 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆయన నిరంతరము ఉన్నవాడు అనే సత్యము మానవ జాతికి తెలియాలి అంతే. ఆయన పరిమితమైన 33.5 సంవత్సరాల కాలాన్ని కాదు పరిశుద్ధాత్ముడు బైబిల్‌లో ప్రజెంట్ చేసింది. క్రైస్తవుడు ఫోకస్ చేయాల్సింది, దృష్టి పెట్టాల్సింది ఆయన నిరంతరము ఉన్నవాడు, నిత్యుడైన దేవుడు, ఎవర్‌లాస్టింగ్ గాడ్ అనే సత్యాన్ని మాత్రమే ఫోకస్ చేయాలి, దృష్టి పెట్టాలి. అంతేగాని ఒక సాధారణ మానవుడిలాగా ఒక పరిమితమైన కాలానికి లేక పరిమితమైన ఆయుష్ కలిగిన వాడుగా ఆయన్ని గుర్తించకూడదు అనేది పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం. అందుకే పరిశుద్ధాత్ముడు
గ్రంథ రచన జరిగించినప్పుడు ఆయన పుట్టిన తేదీని పక్కన పెట్టేసి, ఆయన పుట్టక మునుపు ఉన్న తేదీని అనగా ని నిరంతరము ఉన్నవాడు, ఆయన నిత్యుడు అనే సంగతులే గ్రంథం అంతటిలో కూడా దాఖలు చేసుకుంటూ వచ్చాడు. కనుక ఆయన నిత్యుడు, ఆయన నిరంతరము ఉన్నవాడు అనే సత్యాన్ని మనము దేవుని వాక్యము నుండి జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఆయనకున్న దైవిక లక్షణాల్లో మరొక విషయము ఏమిటి అంటే ఆయన పరిశుద్ధుడు. ఏడవ లక్షణం ఇది. ఈ ఏడవ లక్షణం ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు ఆయన పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ సత్యాన్ని మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మనము చదువుకుందాము. ముందుగా పేతురు పత్రిక చదువుకుందాం. ఇక్కడ ఇంకో చక్కని మాట కనపడుతుంది. పేతురు పత్రిక మనం తరువాత వచనాన్ని చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, పాపము లేనివాడు అనే సత్యాన్ని పేతురు గారు రాస్తూ ఉంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను గారు తెలియజేస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. కనుక ఆయనలో పాపం లేదు. పాపములు ఉన్న మానవుల్లో నుండి పాపములను తీసివేసే పరిశుద్ధుడు ఆయన. కనుక ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము మనకు ఈ సంగతిని తెలియజేస్తూ ఉంది. 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కనుక ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, దోషము లేనివాడు, నిష్కల్మషుడు, కల్మషము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనగా పరిశుద్ధుడు. కనుక దైవికమైన లక్షణాల్లో యేసుక్రీస్తు వారు ఆయన కలిగిన లక్షణాలు మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన పరిశుద్ధుడు అయి ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ మాటలన్నిటినీ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడు అనే మాటలు మనం ఆలోచించినప్పుడు ఆయన పరిశుద్ధతను గూర్చి ఆయన యొక్క చరిత్ర అంతా కూడా అనగా ఆయన భూలోకంలో ఉన్నవాడుగా, ఆయన పాపరహితుడుగా, పాపము లేనివాడుగా అనేక విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. కనుక దైవికమైన లక్షణాల్లో ఆయన పరిశుద్ధుడు. అలాగే మరొక లక్షణాన్ని కూడా మనము గమనించినట్లయితే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమను గూర్చి అంటే దైవికమైన లక్షణాల్లో ఒకటి దేవుడు ప్రేమ అయి ఉన్నవాడు. ఆయన ఎలాగా ఆ ప్రేమను కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము మనకు సత్యాన్ని తెలియజేస్తుంది. 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను అంటాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటే క్రీస్తు ప్రభు ప్రేమ కలిగి ఉన్నవాడు. ఆయన ప్రేమ అయి ఉన్నవాడు. దైవికమైన లక్షణాల్లో ఒకటి దేవుడు ప్రేమ కలిగిన వాడు. కనుక యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే జ్ఞానమునకు మించిన
ప్రేమ కలిగిన వాడు. కనుక ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ. నిరంతరము ప్రేమించేవాడుగా ఉన్నాడు. కనుక మనం ఆలోచించినప్పుడు ఆయన ప్రేమ ఎంతో అద్భుతమైనది. ఆయన ప్రేమ ఆహ్, అనంతమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆయన ప్రేమను గూర్చి ఇక్కడ కొన్ని విషయాలు మనకు చెప్పబడుతూ ఉంటాయి. 25వ వచనం నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇంగ్లీష్‌లో నిరుపమానమైన లేక అసమానమైన ప్రేమ అని చెప్పబడింది. అంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవచ్చు. కనుక ఆయన ప్రేమయున్నాడు. ఆయన ప్రేమ అసాధారణమైనది, శాశ్వతమైనది, నిత్యము నిలిచినది. అలాగే ప్రాణము పెట్టునంతగా ఆయన ప్రేమించువాడుగా ఉన్నట్లుగా మనము ఆయన ప్రేమను గూర్చి ఇక్కడ గమనించగలం. మరొక వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఆ మరొక వచనంలో ఆహ్, ఆయన యొక్క ప్రేమను గూర్చి మనం పరిశీలన చేసినప్పుడు మనకి ఇంకొక సత్యం చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. చూడండి, మనలను ప్రేమించుచు ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అనే సత్యాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇంకొక విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ఆయన యొక్క ఆ యొక్క ప్రేమలో ఉన్న ఆ సత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన ఆ ప్రేమలో ఇంకొక తత్వాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఆ యొక్క లక్షణాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆయన నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ కలిగి ఉన్నాడు. అది సంఘాన్ని ప్రేమించడంలో ఆ ప్రేమను ఆయన కనపరిచాడు. ప్రేమ తరువాత మరొక సత్యాన్ని మనం ఆలోచిస్తే ఆయన కలిగి ఉన్న నీతి, న్యాయము. ఆయన నీతి అంటే దైవికమైన లక్షణాల్లో నీతి, న్యాయము అనే సత్యాన్ని మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క నీతి, న్యాయములు ఎలా కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం పరిశీలించినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం ఇలా తెలియజేస్తుంది. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. కనుక ఆయనకున్న దైవిక లక్షణాల్లో ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. అలాగే ఆయన మరి న్యాయవంతుడు అయి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని యూదులు నిరాకరించారు. కనుక యేసుక్రీస్తు ప్రభువుకున్న దైవికమైన లక్షణాలు మనం జాగ్రత్తగా పరిశీలించితే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని,
సర్వాంతర్యామి, మార్పు లేనివాడు, నిత్యుడు, పరిశుద్ధుడు, ప్రేమించేవాడు అయ్యున్నట్లుగా మనం చూడగలం. తర్వాత ఆయనకున్న మరొక దైవిక లక్షణాన్ని మనం గమనించినట్లయితే, దైవికమైన పని లేక దైవికమైన అధికారము, దైవికంగా ఆయన అంటే దేవుడు ఏ పని చేశాడో, ఆ దైవికమైన పనిని గూర్చి మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, దైవికమైన కార్యములు లేక దైవికమైన పనులు అనే అంశాన్ని మనము ఈ యొక్క అంటే దైవత్వపు లక్షణాల్లో మరొక భాగంగా మనం గమనించినప్పుడు, కొన్ని విషయాలు ఆయన యొక్క దైవికమైన కార్యముల ద్వారా మనము నిరూపించగలం. లేక వాటిని గ్రహించగలం. అందులో మొదటిది ఏమిటి అంటే సృజించుట. లేక సృష్టిని జరిగించుట, సృష్టి కార్యాన్ని జరిగించుట. కనుక దేవునికున్న ఒక గొప్ప లక్షణము ఏమిటి అనేది మనం ఆ గొప్ప లక్షణాల్లో ఒక లక్షణము ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. సృష్టిని సృజించిన వానిగా కూడా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం మనకు ఈ సత్యాన్ని తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. కనుక తండ్రైన దేవుడు కుమారుని గూర్చి మనం ఇందాక చదువుకున్నాం ఈ వచనాన్ని ఇంతకు ముందే. ఈ వచనంలో ఆయన నిరంతరము ఉండువాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సృష్టిని సృజించిన వాడుగా ఉన్నట్లుగా మనం చూడగలం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అనే సత్యము కూడా యోహాను గారు ఎంతో స్పష్టంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అనే సత్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. కనుక దైవికమైన లక్షణాల్లో ఆయన ఒక లక్షణము సృష్టికర్త అయ్యున్నవాడు. సృష్టికర్తగా ఉండి ఆయన దీనిని అంతటినీ జరిగిస్తూ ఉన్నవాడు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక విషయం మనం ఆలోచిస్తే, ఆయన దైవికమైన లక్షణాల్లో ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన తన యొక్క తన ప్రజలను లేక తన కార్యములను ఆయన భద్రపరిచేవాడు అయి ఉన్నాడు. ఆయన ఏ విధంగా భద్రపరిచేవాడు లేక కాచేవాడు అనే సత్యాన్ని మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలాగ రాయబడి ఉంటుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, అంటే ఇక్కడ సమస్తాన్ని నిర్వహించువాడుగా ఉన్నాడు. సృజించటం మాత్రమే కాదు, నిర్వహించటం అంటే భద్రపరచటము, పరిపాలించటము ఇవన్నీ కూడా చేసేవాడుగా ఉన్నాడు. నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆయన సృజించిన వాడు, సృష్టిని పరిపాలించేవాడుగా
సృష్టిని భద్రపరచువాడుగా ఉన్నట్లుగా కూడా మనము గ్రహించగలం. కనుక ఆయన ఆయన మనం ఆలోచించినప్పుడు కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఇలా చెప్తూ ఉంటాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆధారభూతుడు అంటే కార్యనిర్వాహకుడు లేక ఆహ్, ఆ ఆధారమై ఉన్నవాడు. సృష్టించుట మాత్రమే కాదు, తాను సృజించిన సృష్టికి ఆధారమై ఉన్నవాడుగా కూడా మనము ఆయన గూర్చి చూడగలం. కనుక ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గూర్చి మనకు ఎంతో స్పష్టంగా బోధిస్తా ఉన్నాయి. కనుక ఈ లక్షణాలు అంటే ఆయన దైవత్వపు లక్షణాలన్నిటినీ కూడా మనం స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. అంతేకాని కేవలము ఆయన యొక్క శరీర తత్వాన్ని గూర్చి మాత్రమే ఆయన ఎరిగి, ఆయన ఒక సాధారణ మానవునిగా మనము ఎప్పుడూ కూడా మనము ఆలోచించకూడదు. అలాంటి తప్పు అభిప్రాయము యేసుక్రీస్తు వారి పట్ల మనం కలిగి ఉండకూడదు. ఈనాటికి 2000 సంవత్సరాలైనప్పటికీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడి కేవలము ఆయన యొక్క మానవత్వాన్ని మాత్రమే చూస్తూ, ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి, చివరికి ఆయన దేవుడు కాదు అనే ఒక ఆహ్, స్టేట్మెంట్‌కి క్రైస్తవ్యము దిగజారిపోవటం చాలా బాధాకరమైన విషయమై ఉన్నది. కనుక దైవత్వపు లక్షణాల్లో మరొక లక్షణం ఏమిటంటే, పాపములు క్షమించే అధికారాన్ని కలిగి ఉండటం. పాపమును క్షమించే అధికారము ఆయన కలిగి ఉన్నవాడు. అనగా ఆయన క్షమించువాడుగా ఉన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 48వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, అక్కడ ఈ మాట కనపడుతుంది. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. కనుక పాపములు క్షమించు అధికారము దేవునికి మాత్రమే ఉన్నవి కాబట్టి ఆయన పాపములు క్షమించువాడుగా, పాపములు క్షమించిన వాడుగా, ఆయన పాపములు క్షమించిన వాడుగా తనను అంటే ఆ క్రమంలో తనను తాను దేవునిగా అక్కడున్న వారందరికీ కూడా ఆయన మరొక పరోక్షమైన సమాచారాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. అంటే దేవునికున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే పాపములు క్షమించే అధికారం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం కూడా మనం చూసినట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరిలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు అని యేసుక్రీస్తు వారు వారిని గద్దించాడు. అలా గద్దించి 10వ వచనంలో ఇలా అంటాడు, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, అంటే పాపములు క్షమించు అధికారము కలిగిన వాడు. వాళ్ళకి అర్థమైపోయింది వెంటనే. అంటే పాపములు క్షమించేవాడు దేవుడు మాత్రమే. అంటే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? ఆయన దేవుడు. ఎందుకంటే ఆయన పాపములు క్షమించాడు. అనేక సందర్భాల్లో ఆయన పాపములు క్షమించిన వాడుగా క్రొత్త నిబంధనలో సువార్తలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక ఆయనకున్న దైవిక లక్షణాల్లో మరొక లక్షణాన్ని కూడా మనము గమనించినట్లయితే ఆయన పునరుద్ధానము. ఆయన పునరుద్ధానము, ఆయన దేవుడు అనే సత్యాన్ని మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే
యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైయున్నది. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైయున్నది. కనుక ఎవరైతే ఆయనకు అనుగ్రహించబడ్డారో వారిని లేపుట అనేది దేవుని చిత్తం. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆయన ఇక్కడ ఇలా చెప్తూ ఉన్నాడు. కనుక ఆ ఆయన పునరుత్థానాన్ని అంటే లేక పునరుత్థానము జరిగించువాడు అనగా మృతులను సజీవులనుగా లేపు శక్తి కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఇది దేవుని యొక్క లక్షణమైనది. దేవునికి ఉన్న శక్తి అయి ఉన్నది. కనుక పునరుత్థాన శక్తి ద్వారా ఆయన దేవునిగా నిరూపించబడుతూ ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అలాగే మరొక లక్షణాన్ని కూడా మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక మనం చూద్దాము. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం మనకి ఇలా తెలియజేస్తూ ఉంది. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 3వ అధ్యాయము 2వ వచనం ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఆయన శరీరాన్ని ధరించుకొని పుట్టినవాడు కాదు. కనుక మనము ఒప్పుకొనవలసిన సత్యం ఏమిటంటే, ఆయన శరీరాన్ని అంటే దైవికమైన లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటంటే అవతరించుట, ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక స్థితి నుండి మరొక స్థితిలోనికి మారగలిగిన వాడు, ఒక రూపము నుండి మరొక రూపాన్ని ధరించుకున్న శక్తి కలిగిన వాడు మాత్రమే దేవుడు. అంటే దేవునికున్న ఒక లక్షణాల్లో ఇదొక లక్షణం. కనుక ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉంటాం. అలాగే దేవునికున్న మరొక లక్షణం ఏమిటంటే తీర్పు తీర్చువాడు. ఆయన తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు. యోహాను సువార్త మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. కనుక యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన అధికారము కలిగిన వాడు, తీర్పు తీర్చే అధికారము కలిగిన వాడు. కనుక తీర్పు తీర్చు అధికారము ఆయనకు ఉంది. కనుక ఆయన దైవికమైన లక్షణాల్లో చివరి లక్షణం ఏమిటి అంటే రక్షించువాడుగా ఉన్నాడు. దేవుడు రక్షకుడు. కనుక యేసుక్రీస్తు వారు రక్షించువాడుగా ఉన్నట్లుగా, రక్షకుడుగా ఉన్నట్లుగా ఆయనకున్న లక్షణాల్లో మనకు తెలియజేస్తుంది. ఈ లక్షణాలు మనకు అంటే ఈ రక్షించుట అనేది మనం అనేక వచనాల్లో చూడగలం. అయితే ప్రాముఖ్యంగా యోహాను సువార్త నుండి 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 28వ వచనంలో అక్కడ ఈ మాట కనపడుతుంది. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కనుక ఆయన యేసుక్రీస్తు వారు తన యొక్క తాను రక్షించిన వారిని గూర్చి ఆయన మాట్లాడుతూ నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను అన్నాడు.
కనుక రక్షించిన వారి పట్ల ఆయన కలిగి ఉన్న ఆ ఆ యొక్క గొప్ప రక్షణాత్మకమైన ఆ విషయాన్ని ఈ వచనంలో మనం చూడగలం. చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఈ విషయాలన్నిటిని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క దైవికమైన లక్షణాలు మనం ఇంతవరకు కూడా పరిశీలన చేశాం. కనుక ఆయన ఏ విధంగా మరి దైవత్వం కలిగిన వాడుగా బైబిల్ గ్రంథము నిరూపణ చేస్తుందో అనే సత్యాలను ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా స్వీకరించాలని, పరిశీలన చేయాలని హృదయపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ, మీకు వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.